मुरारे मधुकैट भारे मुरारे मधुकैट भारे हरे 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 मुरारे मधुकैट भारे जय गोपाल कृष्ण भगवान की जय राधा माता की जय रुक्मिणी देवी की जय सत्यभामा माता की जय गर्गाचार्युల వారికి जय వ్యాస భగవానునకు జై సుఖయోగీంద్రులకు జై శృతుల వారికి జై భాగవత గ్రంథమాతకు జై భక్తాగ్రగణ్యులకు జై దివ్యాత్మ స్వరూపులారా తల్లులారా తండ్రులారా ఈ దివ్యమైనటువంటి వారణాసి క్షేత్ర దేవతకు ఈ క్షేత్రంలో వేంచేసి ఉన్నటువంటి విశ్వనాథుడు విశాలాక్షి అన్నపూర్ణ మాత కాలభైరవులకు దండపాణికి గుండి గణపతికి సాక్షి గణపతికి గంగామాతకు తదితర సకల దేవతా గణమ యొక్క పాదపద్మములకు శతకోటి వందన సమర్పణం చేస్తూ గర్గ సంహిత శ్రవణం చేయడానికి వస్తూ ఉన్న తల్లులకు తండ్రులకు దేవదేవుడైన జగన్నాథుని దివ్య ఆశీస్సులు కలగవలసిందిగా కోరుతూ ఉభయ జగద్గురువులైన శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క దివ్య చరణారవిందములకు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారి దివ్య చరణారవిందములకు శ్రీ 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 బ్రహ్మానంద తీర్థ స్వామి వారి దివ్య చరణారవిందములకు శతకోటి వందన సమర్పణం చేస్తూ ఈరోజు ఉదయం అనేకములైనటువంటి దివ్యమైన తత్వములు బహుళాశ్వనకు నారదుల వారు ఉపదేశం చేశారు. ఇప్పుడు ఎక్కడికి చేరుకున్నారు అంటే మధురాఖండము. ఇప్పటికి ఎన్ని పూర్తయినాయంటే మనకు కేవలం 4 ఖండములు పూర్తయినాయి. 5వ ఖండం దగ్గరికి వచ్చాము. 8, 9, 10 ఖండములు చిన్నవి, పెద్దగా లేవు. ఈ పూట మనం 5, 6, 7 పూర్తి చేసుకోగలిగితే రేపు ఉదయము సాయంకాలము కలిపి 7, 8, 9, 10 ఖండములు పూర్తి చేసుకోగలుగుతాం. అట్లా అని ఏది వదిలిపెట్టకుండానే ముందుకెడుతున్నాం. ఎందుకంటే నువ్వు పూర్తిగా చెప్పలేదు కదరా అని అడిగే స్వాతంత్ర్యం ఉన్నది. ఆ కారణం చేత మాట అనిపించుకోకూడదు కనుక అదేదో చెబుతారే ఆ విధంగా ముందుకు వెళ్తున్నాం మనం. ఈ ఖండంలో బహుళాసురుడు నారదుని ప్రశ్నించారు, ఓ మహర్షి, కంసుడు అనేక రకాలుగా ప్రయత్నం చేశాడు కదా, చివరికి అతడి పరిస్థితి ఏమయ్యింది? ఏ విధంగా కంస సంహారం చేశారు? సర్వసాధారణంగా రోహిణీ నక్షత్రంలో పుడితే మేనమామ గండము అనేటువంటి ఓ సామెత లోకంలో ఉంది. రోహిణీ నక్షత్రంలో పుట్టిన ప్రతివాడు మేనమామ గండమే కనుక అయినట్లయితే చాలామంది మేనల్లుళ్ళు పోతారు, లేదా మేనమామలు పోతారు. రోహిణీ నక్షత్రంలో చాలామంది పుడుతూనే ఉన్నారు. కేవలం రోహిణీ నక్షత్రంలో జన్మించినంత మాత్రం చేత మేనమామను సంహరిస్తాడు, మేనమామ యొక్క మరణానికి కారణమవుతాడు అని అనుకోవటం సరి అయినటువంటి విషయం కాదు. కంస సంహారము దేనివల్ల జరిగింది అంటే అతడి గత జన్మ వృత్తాంతం వల్ల మనకు తెలిసింది. ముందే చెప్పుకున్నాం మనం, గత జన్మలో అతడు ఎవరు, ఏ కారణం చేత పరమాత్మ చేత సంహరింపబడేటువంటి స్థితి కలిగింది అని. ఆ విషయాలన్నీ నాకు తెలియజేయవలసింది అని బహుళాసురుడు నారదుల వారిని అడిగారు. రాజా, సాక్షాత్తు శ్రీహరి ప్రేరణతోనే
ఆ కాల యవనుడు అనబడేటువంటి వాడే కంసుడుగా అవతరించి ఎవరి చేత సంహరింపబడాలి అంటే సాక్షాత్తు పరబ్రహ్మము చేతనే సంహరింపబడాలి, కృష్ణుని చేత కాదు. ఎవరి చేత సంహరింపబడాలి అంటే పరబ్రహ్మము చేతనే సంహరింపబడాలి. ఎవరయ్యా ఈ కృష్ణుడు అంటే పరబ్రహ్మమే. ఎంతమంది రాక్షసులను పంపినప్పటికీ వారందరూ పరమాత్మ చేత నిహతులవుతున్నారే కానీ పరమాత్మను దుఃఖపెట్టిన వారెవ్వరూ కనబడటం లేదు. ఆ పరిస్థితుల్లో ఏం చేశాడు? తన వద్దనే ఉన్నటువంటి అక్రూరుడు అనబడేటువంటి అతన్ని పిలిచి, నీవు వెళ్ళి తీసుకురావయ్యా, మల్ల యుద్ధ విద్యా ప్రదర్శన ఏర్పాటు చేస్తుంది. ఆ ప్రదర్శనకు వారిని తీసుకురమ్మన్నారు. ప్రారంభోత్సవమే చెయ్యమని చెప్పాలి ఆ గంట సంహితలో. మనకు శ్రీమద్భాగవతంలో వాళ్ళే ప్రారంభోత్సవం చెయ్యాలి అని ఉన్నది. కానీ గర్గ సంహితలో ఎందుకు రెండు చెబుతున్నావయ్యా, ఇందులో ఉన్నది చెప్పచ్చు కదా అంటే, మరి అందులో అట్లా ఉంది కదా అని మీరే అడగవచ్చు. అందువల్ల ఎక్కడికక్కడ నేనే సర్దుకుంటూ ముందుకు వెళ్తాను. ఆ శ్రీమద్భాగవతంలో అలా చెప్పినప్పటికీ గర్గ సంహితలో గర్గాచార్యుల వారు మాత్రం కేవలం దర్శనం కోసం రమ్మనమనే పిలిచారు. అక్రూరుడు బయలుదేరి వచ్చాడు బృందావనానికి, మధుర మండలం. అక్కడి నుంచి మధురకు చేరాలి, తీసుకుని వెళ్ళాలి. ఉన్న విషయాన్ని నందరాజుకు తెలియజేశాడు. నందరాజు కూడా పంపడానికి సిద్ధపడ్డాడు. అయితే మొత్తం ఎవరికి కష్టం కలిగింది అంటే, వెళ్ళేటువంటి కృష్ణయ్యకు కష్టం లేదు, తీసుకువెళ్ళే అక్రూరునికి కష్టం లేదు, పంపడానికి నందరాజుకి కష్టం లేదు, కానీ గోపికలందరూ కూడా దుఃఖపడ్డారు. ఇక్కడ గొప్పగా చెప్పబడినటువంటి విషయం ఏమంటే, రాధాదేవికి కూడా ఆగ్రహం కలిగింది. రాధాదేవికి ఆగ్రహం కలిగినటువంటి విషయాన్ని గమనించారు కృష్ణ పరమాత్మ. రాధాదేవి మందిరానికి వెళ్ళారు. రాధాదేవి మందిరానికి వెళితే రాధాదేవిని ప్రశ్నించారు, ఎందుకట్లా ఉన్నావు అని. ఆవిడ చెప్పిందండి. ఏమని చెప్పింది అంటే, ఇక్కడి నుంచి క్షణం నీవు కదిలితే నా ప్రాణములు నిలబడవు. ఒక్కటే మాట, నేను జీవించి ఉండేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు ఏం చేయాలి కృష్ణ పరమాత్మ? మధురా నగరం వెళ్ళక తప్పదు. ఒకవేళ వెళితే రాధాదేవి ఏమంటుంది, నేను జీవించి ఉండేటువంటి అవకాశం లేదు, నీవు ప్రయత్నం చేసి చూడు ఏం జరుగుతుందో అని చెబుతుంది. పందెం వేసినట్టే మాట్లాడుతున్నది. ఏం చేయాలి? అప్పుడు ఒక వడంబడి తప్పు తీసుకుని వచ్చారు. నెలకు ఒక్కసారి నీకు నేను దర్శనమిస్తాను, వెళ్ళి తీరవలే. ప్రత్యక్షంగా విషయాన్ని తెలియజేశారండి. నా యొక్క అవతార విశేషమే దేని కొరకు అంటే, కంసాదులను సంహరించుట కొరకు. కృష్ణ పరమాత్మ రాధాదేవితో సంభాషించినటువంటి సంభాషణ. దేనికోసం నా అవతారం యొక్క ప్రయోజనం ఏమి, ఎందుకు అవతరించాను నేను అంటే, నీకు తెలియంది కాదు. కేవలం దేని కొరకు అంటే, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దుష్టులైనటువంటి వారిలో ఎవరున్నారు? కంసాదులు కూడా ఉన్నారు. వారిని సంహరించాలి. ముందు వారితో పాటు పంపబడిన వారు ఎవరైతే ఉంటారో వారిని అందరినీ సంహరించడం జరిగింది. ఇప్పుడు అసలు మూలమైనటువంటి వాడిని సంహరించాలి. ఆ సంహరించడం కోసం నేను వెళ్ళి తీరాలి. నీవేమో ఈ విధంగా మాట్లాడుతున్నావు కనుక అవతార ప్రయోజనము ఏమవుతుంది? నిర్వీర్యము అవుతుంది. ఆ ప్రయోజన శూన్యం ఏర్పడుతుంది. నేను ఎందుకు అవతరించినట్టు? అందువల్ల నేను చెప్పినటువంటి మాటను నీవు అంగీకరించి నెలకొక్కసారి నీకు నేను దర్శనమిస్తాను, తప్పకుండా దర్శనమిస్తాను. దానికి ఒడంబడిక చేసుకున్నారండి. తప్పనిసరిగా నీవు నెలకొక్కసారి కనపడతావు కదా అనేటువంటి ఆలోచనతో ఆవిడ మాట్లాడితే, తప్పక నేను కనబడతాను అని చెబితే అంగీకరింప చేసుకుని అప్పుడు బయలుదేరారు. ఆ బయలుదేరిన తర్వాత రాధాదేవికి అయితే ఒప్పించి బయలుదేరగలిగారు, కానీ గోపికలనందరినీ ఏ విధంగా ఒప్పించాలి? ఆ గోపికల విరహం ఎంతగా ఉన్నది అంటే, గోపికలు మొత్తం రథం చుట్టూ చుట్టబడ్డారట. వెళ్ళనివ్వలేదు సరిగదా, అసలు కృష్ణ పరమాత్మతోనే మాట్లాడలేదట.
ఆ రథానికి ముందు ఒకరు పక్కన కూర్చున్నటువంటి అక్రూరుని పట్టుకుని కిందకి లాగి కర్రలతో మోదుతున్నారటువంటి వాడు భరించలేకుండా ఉన్నాడు. ఎవరయ్యా అంటే అక్రూరుడు. కృష్ణ 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 ప్రార్థన చేస్తున్నాడు. అటువంటి సందర్భంలో ఆ గోపికలనందరినీ సమాధానపరిచారు కృష్ణ పరమాత్మ. సమాధానపరిచిన తర్వాత ఒక చిన్న లీల చేశారటండి. నేను ఎక్కడికి వెళుతున్నాను అని అడిగారు కృష్ణ పరమాత్మ. ఎక్కడికి వెళుతున్నావేంటి, కనబడుతుంది కదా రథంలో వెళుతున్నావు కదా నీవు, ఎక్కడికి వెళుతున్నానని పైగా మమ్మల్ని అడుగుతావు, ఒక్కసారి చూడండి మీరు నేను ఎక్కడ ఉన్నానో అని మళ్ళీ ప్రశ్న వేశారు. కళ్ళు మూసుకుని చూస్తే ఎక్కడ ఉన్నాడు అంటే వారి హృదయ వీధిలోనే దర్శనమిచ్చాడండి. ఎంతమంది గోపికలు ఉన్నారో అంతమందికి దర్శనమిచ్చాడు. దానికి ప్రత్యేకించి ఏదో కష్టాన్ని పొందవలసిన ఆవశ్యకత లేదు. పెద్దలు ఏం చెప్పారంటే యావత్ భూమండలంలో కానీ యావత్ బ్రహ్మాండములలో కానీ పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఎవరెవరు మనస వాచ కర్మణ పరిపూర్ణమైనటువంటి యోగభావం చేత ఆ భగవంతుని స్మరిస్తారో వారి వారి హృదయాలలో భగవంతుడు వారికి దర్శనం ఇస్తున్నాడా ఇవ్వటం లేదా? ఒకసారి తలుచుకోగానే ఆ రూపం మనకి కనబడుతుందా కనబడటం లేదా అండి? ఎవరిని తలుచుకుంటే వారి రూపం రాముడు అని తలుచుకున్నాము కోదండంతో కనబడతాడు, కృష్ణయ్య అని తలుచుకుంటే ఆ వేణువుతో కనబడతాడు. కనుక ఆ భావాన్ని ఎప్పుడైతే పొందగలుగుతామో మనకు దర్శనం ఇస్తున్నాడు. కాకపోతే మన కోరిక ఏమిటి అంటే ఎట్ట ఎదురుకుండా దర్శనం ఇవ్వాలి అని. వాడికి భయమే, వద్దామని ఉన్నది. ఎప్పుడైతే వాడు సరాసరి ప్రత్యక్షంగా వచ్చి ఎన్నైనా భాస్కర్ శర్మ బాగున్నావా అని అడిగితే ఏ డ్రామా కంపెనీ నుంచి పారిపోయి వచ్చేవురా అని అడుగుతాడు వీడు అన్న సంగతి తెలిసేవాడు ప్రత్యక్షంగా. యోగం వల్ల కలిగేటువంటి దర్శనం వేరు, ప్రత్యక్షంగా కలిగేటువంటి దర్శనం వేరు. ప్రత్యక్షంగా కలిగేటువంటి దర్శనం నమ్మకమును విశ్వాసమును కలిగించదు. యోగము వల్ల కలిగేటువంటి దర్శనమే సత్యస్వరూపాన్ని మనకు తెలియచేస్తుంది. కనుకనే ఎప్పుడు భగవద్భావాన్ని పొందాలి అంటే మనం ముందు పొందవలసింది ఏదయ్యా అంటే సాధనాపరమైనటువంటి యోగ మార్గము. ఆ సాధనాపరమైనటువంటి యోగ మార్గం చేతనే అతడు మనకు దర్శనమిస్తాడండి. లేకపోతే దర్శనమిచ్చేటువంటి అవకాశమే లేదు. అంత దివ్యమైనటువంటి స్థితిలో వాళ్ళందరికీ దర్శనమిచ్చాడండి. ఎప్పుడైతే దర్శనమిచ్చారో వారందరూ సమాధానపడ్డారు, పక్కకు తప్పుకున్నారా. ఆ ప్రక్కకు తప్పుకున్న తర్వాత రథాన్ని అధిరోహించారు. ఎన్ని దెబ్బలు తిన్నటువంటి ఆ అక్రూరుడు రథాన్ని ముందుకు నడిపించాడండి. ముందుకు నడిపించి ఆ యమున దాకా వచ్చేటప్పటికి సాయం సమయం అయింది. కృష్ణయ్య సంధ్యావందనం చేసుకుని వస్తానన్నాడు. అభ్యంతరం ఏం లేదు అన్నారు. ఎవరి కర్మ వారు చెయ్యాలి కదా. ఆ ధర్మాన్ని అనుసరించి సాయంకాలం అయ్యేటప్పటికి ఏం చేయాలండి? సంధ్యావందనం చేయాలి. 3 పూటలా సంధ్యావందనం చేయవలే అని శాస్త్రవచనం. ఎవరెవరికి అర్హత ఉంది అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు సంధ్యావందన అర్హత ఉన్నది. ఉపనయనము సంస్కారం ఉన్నది వాళ్ళకు. ఆ సంస్కారం లేనిది ఎవరికయ్యా అంటే ఒక్క శూద్రులకు మాత్రమే. కనుక ఇతడు కూడా సంధ్యావందనం చేసి తీరాలి. యాదవులకు యజ్ఞోపవీతాలు ఉన్నాయంటే. అగ్నికుల క్షత్రియులని చేపలు పట్టే వారికి కూడా ఉపనయనం ఉండదు. వాళ్ళు కూడా క్షత్రియ జాతిలో ఒకరట. చేపలు పట్టేటువంటి వారు ఇచ్చాపురం, కవిటి, జగతి, బరంపురం ఇలా పేర్లు ఉన్నటువంటి ఊళ్ళు ఉన్నాయండి మనకు. బోర్డర్ తెలుగు రాష్ట్రానికి. ఆ ప్రాంతానికి నేను వెళితే అక్కడ చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు, పల్లెకారులు. వాళ్ళందరికీ యజ్ఞోపవీతాలు ఉన్నాయి. వీళ్లకు యజ్ఞోపవీతాలు ఏమిటి అని అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఉన్న అర్చక స్వామిని అడిగితే ఆయన చెప్పాడు, అయ్యా వీళ్ళు అగ్నికుల క్షత్రియులండి, కనుక వీళ్ళకు కూడా ఒడుగు ఉంటుంది, ఉపనయనం ఉంటుంది, చేస్తారు, విహిత కర్మ ఉన్నది అని చెప్పాడు. అప్పటిదాకా నాకు కూడా తెలియదు. కనుక అనేక మందికి ఉపనయన సంస్కారం ఉన్నది. దాన్ని అనుసరించి అక్రూరుడు కూడా సంధ్యావందనం చేసుకోవాలి. తీరా ఆ యమునలో ఒక్క మునుగు మునిగేటప్పటికీ లోపల బలరామకృష్ణులు ఇద్దరు కనబడ్డారటండి. ఈ లోపల ఉన్నారేమిటి వీళ్ళు, నదిలో ఎట్లా ఉన్నారు అని ఒక్కసారి పైకి లేచి
ఆ ఒడ్డు వైపుకు చూచాడు. రథంలో అక్కడ కూర్చుని ఉన్నారు. మళ్ళీ లోపలికి దిగితే కేవలం ఇప్పుడు బలరామకృష్ణులే కాదు, నందరాజు కూడా ఉన్నాడు. ఈ పరిస్థితిని చూచి ఒక్కసారి ప్రార్థించాడండి. దివ్యమైనటువంటి ప్రార్థన. ఆ ప్రార్థనా శ్లోకాలు కూడా గొప్పవి అన్నారు. స్వప్న దర్శనం ఇస్తాడటండి ఈ ప్రార్థన కనుక చేసినట్లయితే. మనం ఇంత పూర్వం చెప్పుకున్నాం, దూర్వాసుల వారు చెప్పినటువంటి 3 శ్లోకాలు కనుక పారాయణ చేసుకుంటే నందనందుని దర్శనం అవుతుంది అని చెప్పుకున్నాం. ఏమండి, వాస్తవానికి ఆ కవచము ఇచ్చినా ఇవ్వకపోయినా 3 శ్లోకాలు మాత్రం ఇచ్చి తీరాలి. కవచము ఇచ్చినా ఇవ్వకపోయినా అని ఎందుకంటున్నావయ్యా అంటే అక్కడ మమకారం అనేది ప్రవర్తిస్తోంది. మరి ఏమిటా మమకారం అంటే నా పిల్లలు క్షేమంగా ఉండాలి అనేటువంటి మమకారం. ఆ దోషం పోవడం కోసం చేసేది. అలా అని నేను ఇవ్వను అంటలా. రేపు మీకు అందరికీ ఆ కాగితాలు అందబడతాయి. ఏమంటే ఈ శ్లోకం కూడా నేను వాటిల్లో అందిస్తాను. ఈ ప్రార్థన కూడా కేవలం ఆ 3 శ్లోకాలు ఆ కవచం మాత్రమే కాకుండా అక్రూరుడు చేసినటువంటి దివ్యమైనటువంటి ప్రార్థన. నమ శ్రీకృష్ణచంద్రాయ పరిపూర్ణతమాయ చ అసంఖ్యాండాధిపతియే గోలోకపతయే నమః. శ్రీరాధాపతయే తుభ్యం వ్రజాధీశాయతే నమః. ఆ భగవంతుడికి అత్యంతమైనటువంటి ఇష్టమైన నామం ఏదయ్యా అంటే రాధాపతయే నమః. ఇదంటే చాలా ఇష్టం అట్టండి. రాధాపతి అని పిలిస్తే ఆనందపడతాట ఎవరైనా. అంటే పరమశివుడు కూడా సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అంటే ఆనందపడతాట. ఎందుకు ఆ నామం ఆయనకి ఇష్టం అంటే సహా అంబాయా శివ, అమ్మవారితో కూడుకున్నటువంటి ఓ పరమేశ్వరుడా అంటే ఆయనకి ఇష్టం. లక్ష్మీనారాయణ అంటే ఆయనకి ఇష్టం. ఈయనకి ఏది ఇష్టం? రాధాపతయే తుభ్యం వ్రజాధిశాయతే నమః. నమ శ్రీ నందపుత్రాయ యశోదానందనాయ చ దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే. యదూత్తమ జగన్నాథ పాహి మం పురుషోత్తమం. వాణీ సదా తే గుణవర్ణనే స్యాత్ కర్ణౌ కథాయాందోశ్చ కర్మణి మనస్సదా త్వచ్చరణరవిందయోః దృశౌ స్ఫురద్ధామ విశేష దర్శనే. ఎవరైతే ఈ శ్లోకాలను రాత్రిపూట నిద్రపోయేటప్పుడు పారాయణ చేసి పడుకుంటారో వాళ్లకు ఆ 2 పాదములు కనపడతాయటండి స్వప్నంలో. ఏ 2 పాదాలు? రాధాపతి అయినటువంటి సాక్షాత్తు పరబ్రహ్మము యొక్క ఆ పాదములు దర్శనమిస్తాయి అన్నారు. అసంఖ్యాకమైనటువంటి బ్రహ్మాండములకు నీవు అధిపతివయ్యా. గోలోక ధామానికి నీవే అధికారివయ్యా. నీవు పరిపూర్ణుడవు కావు, పరిపూర్ణతముడవు. తరము తమము అని 2 ఉన్నాయి కదండి. ఉత్త పరిపూర్ణుడే కాకుండా ఏమని చెబుతున్నారు? పరిపూర్ణతముడవయ్యా అని చెప్పారు. అంతటి వాడవు. అటువంటి నీకు నేను అభినందనం చేస్తున్నానయ్యా. ఓ రాధాప్రాణవల్లభ, వ్రజాధీశ్వర, నందనందన, యశోదా తనయ, నీకు నమస్కారమయ్యా. ఊరికే యశోదా తనయ అని ఊరుకుంటే అసలు జన్మనిచ్చిన అవతారం ఇచ్చినటువంటి ఆవిడ ఊరుకుంటుందా? అందుకని దేవకీసుత గోవింద అన్నాడు మళ్ళీ అక్రూరుడు. దేవకీసుతుడవయ్యా, నీవు గోవిందుడవయ్యా, అందరి హృదయములలోనూ వసించేటువంటి వాసుదేవుడవయ్యా, జగదీశ్వర. ఓ యదుకుల తిలక జగన్నాథ పురుషోత్తమ, నీకు నాకు నమస్కారం. ఏ జిహ్వ నిరంతరం, అర్థమైందండి, వాణి సదాతే గుణవర్ణనే అస్య, ఏ నాలుక నిరంతరం నీ గుణవర్ణన చేస్తూ ఉంటుందో తత్కర్ణవు కథాయాందో అస్య కర్మణి,
ఎవరైతే నీ విధమైన నీకు సంబంధించిన కర్మలు చేస్తూ ఉంటారో, ఎవరైతే నీ చరిత్రలను దివ్యంగా కర్ణపుటములతో వింటూ ఉంటారో, మనస్సదాత్మచరణారవిందయోహో దృశవు, వారికి మనస్సులో ఏం కనబడతాయండి? త్వచరణారవిందయోహో దృశవు, నీ యొక్క 2 చరణములు తప్పక కనబడి తీరుతాయా. పురద్ధామ విశేష దర్శనే, నిమగ్నమై ఉండాలి నీ యొక్క సేవలో. ఆ విధంగా ప్రార్థించాడు అక్రూరుడు. ఆ సంధ్యావందనాన్ని పూర్తి చేసుకున్నాడు, వచ్చాడు. రథాన్ని మధురా నగరం తీసుకువెళ్ళాడండి. ఆ మధురా నగరం తీసుకువెళ్ళిన తర్వాత కృష్ణ పరమాత్మ ఆగమన్నారు ఆ అక్రూరుణ్ణి. ఏమయ్యా, నిన్ను తీసుకురాకుండా కనుక వెళ్ళి వచ్చినట్లయితే ఆ కంసుడు ఊరుకోడయ్యా నన్ను, కనుక తప్పక నాతో రావలసింది అంటే, వినతండ్రి వరుసకు అక్రూరుడు ఏమవుతాడు? ఆయనకు కృష్ణ పరమాత్మకు వినతండ్రి అవుతాడండి. ఆ కారణం చేత నీవు అక్కడికి చేరే లోపల మేము అక్కడికి చేరుకుంటాం, ఏం అభ్యంతరం లేదు అన్నారు. ఆ వీధి వెంట అతడు వెళుతూ ఉంటే ఆ మధురా నగరంలో ఉండేటువంటి వారందరూ కూడా చూస్తున్నారటండి. కేవలం ఎక్కువగా చూస్తున్న వారెవరు అంటే స్త్రీలే చూస్తున్నారట. ఎందుకు స్త్రీలనే చెబుతున్నారు అంటే, పొద్దున మనం చెప్పుకున్నాం, ఆ చూసే వాళ్ళందరూ స్త్రీలు అని ఎందుకన్నారంటే, స్త్రీ అనబడేటువంటి అక్షరానికి అర్థం అర్పణ అనబడేటువంటి భావము. ఒక్క స్త్రీకి మాత్రమే ఉంటుంది ఆ భావం, పురుషుడికి ఉండదు. అర్పణ అనబడేటువంటి భావం ఉండదు. ఆ కారణం చేత ఎవరు దర్శిస్తున్నారో వాళ్ళు అర్పణ భావంతోనే చూస్తున్నారు కనుక చూసే వాళ్ళందరినీ ఏమన్నారు? స్త్రీలు అనే అన్నారు. సమవయస్కో వ్యధిత ఆలింగనం కృతయై నిర్విరామ యోగ తథా సించేన ఉపయుక్తయా నమస్కారం కుర్యాత్ అధికో వయస తథా పశ్యేత్ ఆశీర్వచనం ప్రథిత సాక్షాత్ కృష్ణ పాదం. అలా వీధి వెంట ఆయన వెళుతూ ఉంటే తనకన్నా చిన్నవాళ్ళు వస్తే ఆశీర్వదిస్తున్నట్ట, తన తోటి వాళ్ళు వస్తే ఏం చేస్తున్నాడు? ఆలింగనం చేసుకుని వాళ్లకు ఆ దివ్యత్వాన్ని కలగజేస్తున్నాడు. తనకన్నా పెద్దవాళ్ళు కనపడితే తానే నమస్కరించి ఆశీర్వచనాన్ని పొందుతున్నాడు. ఏ విధంగా భూమిలో అవతరించినటువంటి వాడు, ఒక మనిషిగా ఉన్నటువంటి వాడు ప్రవర్తించాలో చూపిస్తున్నాడు. అలా వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఒక చాకలివాడు కనపడితే ఆ చాకలివాడు దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ చాకలివాడు వాడి దగ్గర ఉన్న వస్త్రములు ఇవ్వటానికి అంగీకరించకపోతే అతన్ని సంహరించాడు. అతడు ఎవ్వడు అనేటువంటి విషయాన్ని తర్వాత చెబుతారు, ముందైతే సంహరించేశారు అని చెప్పారు. అక్కడి నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఒక మాలాకారుని వద్దకు వెళ్ళారండి. చిన్న గుడిసె, సూర్యచంద్రుడు కూడా లోపలే నివసిస్తున్నారట. ఆ మాలాకారుని దగ్గరకు వెళితే మాలాకారుడి యొక్క భక్తి ఏమిటి? అతడు ఏమైనా శాస్త్రాలు చదివాడా, వేదాధ్యయనం చేశాడా, ఉపనిషత్తులు వల్లెవేశాడా, భగవద్గీత ఏమైనా భాష్యం చదువుకున్నాడా, ఏ విధంగా వాడి దగ్గరకు వెళ్ళాడు? ఆ పరమాత్మ అంతటి ప్రేమ పరమాత్మకు వాడి ఎందుకు కలిగింది? కేవలం రోజుకు ఒక్క పూలమాలను తయారు చేసి ఆ మాలను భగవంతుని మెడలో వేయటం అతడి యొక్క భక్తికి నిదర్శనం. కేవలం ఏం చేస్తున్నాడు అతడు? ఒక పూలమాల తీసుకువెళ్ళి ఆ దేవాలయంలో భగవంతుడి మెడలో వేస్తున్నాడు. ఆ మాల కట్టడం ఇంతకు మించి ఇంకో భక్తి లేదు. భగవంతుడికి కావలసింది నీవు సమర్పించేటువంటి వస్తువు యొక్క విశేషం కాదు, నీ మనస్సు కావాలి, నీ హృదయం కావాలి. ఆ విష్ణు చిత్తుని చరిత్రలో చెప్పబడుతుంది. గోదాదేవి తండ్రికి పూలమాల ఇచ్చింది, రోజు తీసుకెళ్ళి వేస్తున్నాడు. విష్ణు చిత్తుడు హాయిగా భగవత్ సేవ చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి ఒక్కరోజు అతడు తీసుకువెళ్ళిన మాలలో ఆమె యొక్క కేశముల నుండి విడివడినటువంటి ఒక వెంట్రుక కనపడింది. చీచి, ఇది భగవంతుడికి వేస్తామా, వెయ్యకూడదు అనేటువంటి భావన చేత తీసి పక్కన పడేశాడు. లోపలికి వస్తే తలుపులు తీయడానికి రావు. ఎంతసేపటికి తలుపులు బంధింపబడి ఉన్నాయి. ఎంత ప్రయత్నం చేసినా తలుపులు తీయడానికి రాకపోతే ఏం కారణం చేత అంటే, అప్పుడు పరమాత్మయే చెప్పాట, నీవు ఆవల పారవేసిన దండ తీసుకొచ్చి
నాకు అర్పిస్తే అప్పుడు తలుపులు తీసుకుంటాయి అని. ఆ పారేసినటువంటి మాలను మళ్ళీ తీసుకొచ్చాడు అతను. అయ్యా, దీని నిండా దేశములు ఉన్నాయి, నా పిల్లకు పాపం తెలియక చేసింది, తెలిసి చెయ్యలేదు అంటే కేవలం నాకు కావలసింది ఆమె భక్తి తప్ప అందులో ఏమున్నాయి, ఎటువంటి పూలు ఉన్నాయి, ఎంత సుగంధంగా ఉన్నాయి అనేటువంటి దాంతో నాకేమీ సంబంధం. కనుక భగవంతుడు ఎటువంటి భక్తిని కోరుకుంటాడండి? నిష్కామమైనటువంటి భక్తి ఏదైతే ఉంటుందో ఆ భక్తి మాత్రమే భగవంతుడు కోరుకుంటాడు మన వద్ద నుంచి. ఏ కోరిక లేకుండా కోరికతో భక్తిగా ప్రవర్తించి ఆ దేవాలయానికి వెళితేనే మన కోరికలు తీరుస్తున్నాడు కదా. ఏ కోరిక లేకుండా వెళితే మోక్షమే ఇస్తాడు. ఆ వెళ్ళిన తర్వాత ఏది అడగకుండా ఉన్న అసమయం సమయే తథా ప్రవర్తయ భక్త్యాయుక్తయే. అసమయం సమయే, ఏ సమయంలో భక్తి కలిగి ఉండాలి, ఏ సమయంలో మన పనులు మనం చేసుకోవాలి అనేటువంటి ధ్యాస కూడా ఉండకూడదండి. మనం ఏం చేస్తూ ఉంటాం? ఎవరినో విమర్శించట్లేదండి, విషయం చెబుతున్నాం. భగవదారాధన చెయ్యాలి అంటే ఎప్పుడు చేస్తాం మనం? ఉదయం లేస్తాం, కాళ్ళకరణీయాలు అయిపోయి స్నానం చేసిన తర్వాత అప్పుడు దావడి కట్టుకున్నాం, మడిపట్ట కట్టుకున్నాం, భగవంతుని ముందు కూర్చుంటాం. ఓ గంటన్నర కూర్చుని సేవ చేసి అమ్మయ్య ఈ పూటకు అయిపోయింది అని గంట కొట్టి అయిపోయిందా అక్కడ పెడితే నివేదన పెడదాం. ఇక ఆ తర్వాత మళ్ళీ భగవంతుని వైపు చూసేటువంటి స్థితి మనకు ఉండదు. అందుకనే ఇక్కడ ఏం చెబుతున్నాడు? అసమయే సమయం. ఈ సమయం ఆ సమయం అనేటువంటి లెక్క లేకుండా కేవలం అర్చనా విధానానికి ఒక్క చోట కూర్చుని మాత్రమే చెయ్యటం అని కాకుండా నీ మనస్సు నిరంతరం ఎవరిని ధ్యానం చేస్తూ ఉండాలి అంటే సాక్షాత్తు పరాత్పరుణ్ణి ధ్యానం చేస్తూ ఉండాలి. వాడి రూపము ఎట్లా ఉన్నది అనే దాంతో నీకు సంబంధం లేదు. వాడు ఏం చేస్తున్నాడు అనేటువంటి దాంతో నీకు సంబంధం లేదు. ఆ భృగు మహర్షుల వారు కార్తవీర్యునకు చెప్పారు, ఒరే నాయన, కార్తవీర్యుడు 2 చేతులు తొంట చేతులు అంటాడు. కార్తవీర్యుడు అని కృతవీర్యుడు అనబడే ఆయన కుమారుడు దత్త చరిత్రలో వస్తుంది మనకు. ఆ కృతవీర్యుని కుమారుడైన కార్తవీరునకు 2 చేతులు పరిచయం. అవిద్యవాడు ఆ రాజ్యాన్ని ఇవ్వాలి అంటే నా కుమారుడికే ఇవ్వాలి అని కృతవీర్యుని ఆలోచన. కానీ కార్తవీర్యుడు దాన్ని స్వీకరించడానికి అంగీకరించడా. 2 చేతులు పనికిరాని వాడినయ్యా, క్షాత్రధర్మం నా దగ్గర లేదు, భుజబలం లేదు కనుక నాకు రాజ్యంతో పని లేదు, ఎవరికైనా ఇవ్వమంటే భృగు మహర్షి అప్పుడు చెప్పారు, ఫలానా చోటికి నీవు వెళ్ళవయ్యా, అక్కడ ఓ మహానుభావుడు కనపడతాడు, ఆయన్ని సేవించవయ్యా, నీకు 2 భుజాలు కాదు 1000 భుజాలు వస్తాయి అని భృగు మహర్షి చెప్పి పంపించారు. ఇలా వెడితే ఆ కార్తవీరునికి ఎట్లా కనబడ్డాడు? ఆయన ముందు ఓ కళ్ళు కుండ ఉన్నదిట, ఆయన ఒడిలో ఓ పిల్ల కూర్చుని ఉన్నదిట. ఆ పిల్ల భుజం మీద చెయ్యి వేసి మొత్తుగా ఉన్నాడు. ఎదురుకుండా పెద్దలు, ఋషులు, మునులు వాళ్ళంతా కూర్చుని ఉన్నారట. వాళ్ళందరితో సంభాషిస్తున్నాడు, తూలుతున్నాడు, సోలుతున్నాడు, అనేక రకాలుగా మాట్లాడుతున్నాడు. ఇతన్నా నేను స్వీకరించవలసింది అనేటువంటి సందేహం వచ్చింది. అయినప్పటికీ భృగు మహర్షి చెప్పాడు కనుక వెళ్ళవలసిందే అనుకున్నాడు. వెడితే ఆ కాళ్ళ మీద ఎప్పుడైతే పడ్డాడో ఆ కాళ్ళతోనే అతన్ని దూరంగా విసిరివేశాడు. అయినా వచ్చి పట్టుకున్నాడు. అలా చెయ్యగా కొంతకాలానికి అతన్ని శిష్యుడిగా స్వీకరించి ఉపదేశం చేశాడు. ఎవరా ఉపదేశం చేసింది అంటే సాక్షాత్ అత్రి అనసూయల పుత్రుడైనటువంటి దత్తాత్రేయుడు. కనుక భగవంతుడు ఏ రూపంతో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు? ఈ గోపికలందరితో తిరిగేటువంటి వాడు భగవంతుడా? ఈ రాధాదేవితో తిరిగేటువంటి వాడు విరజాదేవి, యమునాదేవి, ఎన్ని యూధాలు, ఏమిటి పరిస్థితి? అతన్ని మనం దీంతో మనకేమీ సంబంధం లేదు. మనకు కావలసింది కేవలం పొందవలసింది ఒక్కటేనండి. చెప్పండి, ఇప్పుడు 5 రోజుల నుంచి వింటున్నారు, 6వ రోజు కదండి ఇది. ఇంకా దగ్గరికి వచ్చేసాం అంటున్న దగ్గర నుంచి దుఃఖం వస్తుంది. అయ్యో అయిపోతుంది, ఏదో రోజు దగ్గరికి వచ్చాం. నాకు అనిపిస్తుంది, మీకు ఎట్లా ఉందో తెలియదు. ఏమండి, ఆ పరిస్థితుల్లో భగవంతుణ్ణి ఏ విధంగా మనం ఏం పొందాలి? మనం వాడి దగ్గర నుంచి ఆ రూపాన్న, కేవలం నామాన్న, దేన్ని పొందాలి అనేది మనకు ఏమర్థమైంది? ఇన్ని రోజుల్లో భావం పొందాలి. కేవలం
భగవద్భావం, దాన్నే తత్వము అని పిలుస్తున్నాం. ఆ తత్వం ఏదో తెలుసుకుంటే దాన్నే ఏమన్నారు? తత్వజ్ఞానము అన్నారు. రాధాదేవి యొక్క స్వరూపం కూడా తత్వజ్ఞానమే. అంతే తప్ప కేవలం ఏదో కృష్ణ పరమాత్మ వెంటబడేటువంటి సాధారణమైన స్త్రీగా భావించినట్లయితే వీడు మానవుడు కూడా కాడు, రాక్షసుడు అని కట్టబడతాడు. ఆ విధమైనటువంటి భావన ఉండాలి. కనుక సుధాముని దగ్గరకు వెళ్ళి అంత దివ్యంగా ఆ సుధాముని చూస్తే కేవలం మాల మెడలో వేయటమే. ఆ మెడలో వేసిన పుణ్యవశం చేత, అతడి యందు ఉండేటువంటి ప్రేమ చేత, పోనీ సుధాముడు ఏమైనా పిలిచాడా, నువ్వు ఎటు మధురా నగరం వస్తున్నావు కదయ్యా, ఒక్కసారి మా ఇంట్లో ఓ అడుగు పెట్టి వెళ్ళు. చాలామంది అడుగుతూ ఉంటారు, శర్మగారు మీరు వెళ్ళే మార్గమే మా ఇల్లు, ఒక్కసారి మా ఇంట్లో అంటే వెళ్ళే మార్గం కాకపోతే రావద్దనే కదా అర్థం. ఏమంటే రాజుగారి మొదటి భార్య చాలా మంచిది అన్నట్టు వాడు, అంటే రెండో భార్య బడుగువాడు, అతడు ఏమీ లేని నిర్ధనుడు, పూరి గుడిస అయినప్పటికీ కూడా భగవంతుడు తనంతట తానుగా వెళ్ళాడు. వెళ్ళి ఆ సుధాముని కరుణించాడయ్యా అని చెప్పారు. ఏమిచ్చారు? కరుణించాడు అంటే మోక్షాన్ని అందజేశాడని. అక్కడి నుంచి బయలుదేరితే ఆయనకు ఒక ఆవిడ కనపడిందట. ఆవిడ దగ్గర మైలేపనము ఉన్నదట, సుగంధము, దివ్యమైనటువంటి గంధం. ఆ పిల్ల దగ్గరికి పరుగు పెట్టుకుని వెళ్ళాడు. ఆవిడ్ని శ్రీమద్భాగవతంలో బాగా వర్ణించారు. కానీ గర్గాచార్యుల వారు ఆవిడ వర్ణన గురించి పెద్ద మనకు అక్కర్లేదనుకుని కేవలం కృష్ణ పరమాత్మ గురించే చెప్పారు. అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయి నీ దగ్గర ఉన్నటువంటి ఆ మైలేపనం నాకు ఇస్తావా అని అడిగితే ఆవిడ ముందు పెట్టిందట. నీకు కాకపోతే ఎవరికి ఇస్తానయ్యా, స్వీకరించవయ్యా. అర్థమైందండి? కృష్ణ పరమాత్మ యొక్క ఆశీర్వచనం చేత ఈమెకు ఎంతమంది సంతానం అంటే 7 సంతానం కలిగారట. ఎవరికి? ఈ మైలేపనం ఇచ్చిన ఆవిడకి ఆవిడ పేరు తనకు తానే చెప్పుకున్నది, కుబ్జా అని చెప్పుకున్నది. కుబ్జా అని చెప్పింది. ఆ కుబ్జ మైలేపనం ఇచ్చి నివేదన చేసింది ఆ భగవంతునకు. దీనివల్ల మనకు అర్థమయ్యేదేమయ్యా అంటే, నీకు తెలిసినటువంటి ఏ కర్మ అయినా ఆ కర్మ యొక్క విశేషాన్ని ఎవరికి సమర్పించాలి? భగవంతునికి సమర్పించాలి. నీకు బొమ్మ వేయడం బాగా వచ్చు, ఎవరి బొమ్మలు గీయాలి? ఏవో అడ్డమైన బొమ్మలు వేయక్కర్లా. నీకు పాడటం బాగా వచ్చు, సంగీతం వచ్చింది భగవద్ అనుగ్రహం చేత. ఎవరికి పడితే వాళ్ళకి వస్తుందా అండి సంగీతం? రాదు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ. ఆ అమ్మగారి మనవడు సుమనస్సు అని ఉన్నాడు, చాలా దివ్యంగా పాడతాడు ఆ పిల్లవాడు, చాలా గొప్పగా పాడతాడు. అర్థమైందంటే అంక ఆ పాడగలిగినటువంటి ఆ శక్తి, ఆ అనగలిగినటువంటి శక్తి, ఆ సంగతులు పడేటువంటి శక్తి, ఇవన్నీ ఎవరిస్తారు అంటే భగవంతుడు ఇస్తాడు. ఏదో జన్మలో గొప్పగా అభిషేకం చేశాడు, తేనెతో అభిషేకం చేశాడు. ఆ కారణం చేత భగవంతుడు మధురమైనటువంటి గాత్రం, పాడగలిగిన శక్తి ఉన్నా కొంతమంది గొప్పగా పాడలేరు. మ్యాండోలిన్ వాయించే శ్రీనివాసన్ ఓ పిల్లవాడు ఉన్నాడు, ఇప్పుడు లేడు, వెళ్ళిపోయాడు అనుకోండి. మ్యాండోలిన్ శ్రీనివాస్ అని అతనికి పేరు. సంగీత ప్రపంచంలోనే గొప్ప, ఎవ్వరూ పొందనంత కీర్తిని పొందాడు అతి చిన్న వయస్సులో. అతనికి సంగీతం నేర్పిన గురువు గారు ఉన్నారు, రుద్రరాజు సుబ్బరాజు అంటారు. ఆయన ఇప్పటికీ ఉన్నాడు, చెన్నైలో ఉంటారు. ఆయన కచేరీ చేస్తే మనం సచేల స్నానం చేయాలి, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి పిల్లవాడు మాత్రం చాలా గొప్పగా ఆ మ్యాండోలిన్, పైగా ఆ ఇన్స్ట్రుమెంట్ మంది కాదు, వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్ అది, దాని మీద కర్ణాటక సంగీతాన్ని వినిపిస్తున్నాడు వాడు. అంటే ఎంత గొప్ప స్థితికి చేరుకున్నాడు. అటువంటి వాడిని ఆ భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు. ఒరే ఇక్కడ కాదురా వాయించేది, నా దగ్గర వాయించడానికి తీసుకెళ్ళిపోయాడు అతి చిన్న వయస్సులో. కనుక ఆ శక్తి కలగడం అనేటువంటిది అసామాన్యమైనటువంటి ఎన్నో జన్మల పుణ్యవశం చేత. మనకేమనిపిస్తుందంటే మన పిల్లవాడే కదా అనిపిస్తుంది వాడు పాడుతూ ఉంటే, కానీ వాడు గంధర్వుడు. ఆ గంధర్వ లోకం నుంచి ఏదో శాపవశం చేత భూమండలానికి వచ్చారు. అటువంటి శక్తి, గొప్పగా పాడగలిగిన శక్తి. ఆ శక్తిని ఇస్తే ఆ శక్తి ద్వారా ఏం చేయాలి? పనికిరాని లల్లాయి పదాలేవో పాడరాదు. ఎవరి గురించి పాడాలి?
భగవంతుని గురించి పాడాలి. ఓ శిల్పం తయారు చేయడం నీకు వస్తే భగవంతుని శిల్పాలు చెక్కాలి. కవిత్వం చెప్పడం వస్తే భగవంతుని గురించి చెప్పాలి. నాట్యం చేయడం వస్తే భగవంతుని చరిత్రలు లీలలను నాట్యంగా చేసి చూపించాలి. నీకు కలిగిన శక్తులన్నీ, అందుకనే చండీ సప్తశతి అనే గ్రంథంలో ఓ మంత్రం ఉందండి. యా దేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. నీవు చేసేటువంటి వృత్తి కూడా ఎవరితో సమానం? భగవంతునితో సమానం. కనుక ఆ వృత్తి యొక్క ధర్మాన్ని నీవు ఎవరికి సమర్పించాలి? చక్కగా పొద్దున నారాయణ సేవ చేస్తున్నప్పుడు మహాదేవ 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 అంటూ వడ్డం చేస్తుంటే నాకేమనిపించిందంటే హిమాలయ పర్వతాల మీద ఉన్నంత ఆనందం అనిపించింది. అటువంటి ఆనందాన్ని పొందే వారికి నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. ఎందుకంటే తీసుకువెళ్ళే ఒరే నాయన కాస్త నలుగురికి పెట్టరా, ఊరికే కూర్చుని ఏం చేస్తావు అని చెప్పి తీసుకెళ్తే వాళ్ళకి పెడుతుంటే మహాదేవ మహాదేవ అని నేనంటూ వాళ్ళకు పెడితే వాళ్ళు స్వీకరిస్తూ మహాదేవ అంటుంటే ఎక్కడ ఉన్నామయ్యా మనం? కాశీనగరంలో కూడా కాదు, కైలాసంలో ఉన్నాం అనేటువంటి భావన కలిగింది. వాస్తవం చెబుతుంది. అంత దివ్యమైనటువంటి తృప్తి మనస్సుకి తృప్తి. కనుక మనకు ఏ పని చేయడం వస్తే ఆ పనిని ఎవరికి సమాయత్తం చేయాలి? భగవంతునికి ఆయత్తం చేయాలి. భగవంతుని కొరకే చెయ్యాలి. చిట్ట చివరికి పెద్దలు ఎంత సంప్రదాయాన్ని మనకు నేర్పారు. నీకు రుచికరంగా వండటం వచ్చినా వంటను కూడా ఎవరికి సమర్పించమన్నారు? ముందు భగవంతుడికే సమర్పించమన్నారు. వాడికి సమర్పించకుండా తింటే అది దొంగతనం అవుతుంది అని చెప్పారు పెద్దలు. మనకు మా పెద్దలు చెప్పారు. కనుక ప్రతి పనిని కూడా ఎవరికి సమాయత్తం చేయాలి? ఆ చాకలివాడు తాను ఉతికినటువంటి వస్త్రములు ఇవ్వకపోతే ఏమైపోయాడు? భగవంతుని చేతిలో మరణాన్ని పొందాడు. అర్థమైందండి? మరణం పొందిన భగవంతుని చేతిలో పొందాడు కనుక తరిస్తాడు వాడు. కానీ ఇక్కడ కుజ్జ ఏం చేసింది? తనకు మైలేపనములు తయారు చేయడం బాగా తెలుసు. అవన్నీ తయారు చేసి తీసుకువెళ్ళి ఎవరికి ఇస్తుంది? కంసరాజుకు ఇస్తుంది. ఆ కంసరాజు స్వీకరిస్తాడు, ఒళ్ళంతా పూసుకుంటాడు, ఆనందపడతాడు. బాగానే ఉన్నది. కానీ ఇక్కడ ఎవరికి సమర్పించిందండి ఆవిడ? భగవంతునికి సమర్పించింది. ఆ కారణం చేత భగవంతుడు ఏం చేశాడు? ఆవిడలో ఉన్నటువంటి వంకరలు పోగొట్టడం కోసం పదం పాదమేవ ఉపసృత్య శ్రీమద్భాగవతం చెప్పింది. ఆవిడ పాదాల మీద తన పాదాలు ఉంచాటండి. ఆవిడ ఏమి భాగ్యం పొందింది? ఎవరు నిలబడ్డారు ఆ రెండు పాదాల మీద? సాక్షాత్తు 14 లోకాలను తన బొద్దలో పెట్టుకుని పెంచి పోషించేటువంటి తండ్రి నిలబడి ఆవిడ గడ్డాన్ని పట్టుకుని ఒక్కసారి అలా ఉత్సృత్యా పైకి అన్నాటండి. అనేటప్పటిగా వంకరలు కాస్త ఏమైపోయినాయి? మొత్తం అన్ని పోయినాయి. అతిలోక సౌందర్య రాశి వల్లే. ఎవరండి ఈవిడ అంటే రామాయణ కాలంలో సీతమ్మను సంహరించడానికి సిద్ధపడి సీతమ్మ ఉన్నది కనుక ఇతడు నన్ను కోరుకోవటం లేదు అనేటువంటి భావన కలిగి ఎప్పటికైనా వీడిని నేను పొందాలి అని ఆలోచించినటువంటి ఆ ఆలోచన కలిగిన శూర్పణఖయే ఈ జన్మలో కుబ్జ అని చెప్పారు. ఆ శూర్పణఖ ఏమండి? శూర్పణఖ ఎంత పనిచేసింది ఆ జన్మలో? ఆవిడికి ఎంత శిక్ష వేశాడు? ముగ్గులు చెవులు తీసేయమన్నాడే. ఆ ముగ్గులు చెవులు తీసేయమని రామచంద్రుడు ఏం చెప్పలేదు, కురూపిని చెయ్యమన్నాడు. అంతే, లక్ష్మణుడు ముక్కు చెవులు తీసేశాడు. ఇప్పుడు ఆవిడ ఎవరుగా అవతరించింది? మనస్సులో అయినా ఎవరిని కోరుకున్నది? భగవంతుణ్ణి కోరుకున్నది. ప్రగాఢమైనటువంటి కోరికతో వచ్చింది. ఆ ప్రగాఢమైన కోరిక ఎంతగా ఉన్నది అంటే ప్రక్కన ఇంకొక ఆవిడ ఉన్నది కనుక నన్ను స్వీకరించట్లేదు, ఆవిడ లేకపోతే తప్పక నన్ను స్వీకరిస్తాడు అనేటువంటి ఒక భావన చేత ప్రక్కన ఉన్న ఆవిడ్ని కూడా సంహరించడానికి సిద్ధపడింది. దేని కొరకు సంహరించాలి? తాను భగవంతుణ్ణి పొందాలి కనుక. ఇంత గాఢమైనటువంటి అభిప్రాయం ఉన్నది కనుక ఆవిడికి ఎప్పుడు అవకాశాన్ని కల్పించాడు ఈయన? ఈ కృష్ణావతారంలో అవకాశాన్ని కల్పించాడు. ఎంతమందిని తరింపజేశారండి పరమాత్మ.
కనుక ఆ కుబ్జ ఎవరయ్యా అంటే శూర్పణఖ అని చెప్పారు. గర్గాచార్యులు వారు చెప్పిన మాట ఇది. నారదుడు ఇప్పుడు బహుళాసునితో చెబుతున్నారు, ఇంత స్థితి వచ్చిందయ్యా. ఇవన్నిటినీ చూపించి ఆ కుబ్జకు కూడా దివ్యమైనటువంటి తత్వాన్ని కల్పించి అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు అంటే అదిగో అక్కడికి వెళ్ళారు. కువలయాపీడము అనబడేటువంటి దాన్ని సంహరించారు. ఎవరి కువలయాపీడము? బలి చక్రవర్తి పుత్రులలో 8వ వాడటండి. వీడు ఎటువంటి వాడు అంటే గజబలము కలిగిన వాడట. శ్రీరంగ క్షేత్రంలో ఊరేగింపు జరుగుతున్నదటండి. ఆ శ్రీరంగ క్షేత్రం ఇప్పుడు కలియుగంలో వచ్చింది అని అనుకుంటున్నాం మనం, కానీ ఏనాడో ఉన్నది. ఎప్పుడు ద్వాపర యుగానికి ముందు ఉన్నదటండి శ్రీరంగ క్షేత్రం. ఈ మన కలియుగానికి ముందున్న ద్వాపర యుగం ఉన్నదే, దానికి ముందే ఉన్నది శ్రీరంగ క్షేత్రం. దేవాలయాలు ఇప్పుడున్న వాళ్ళు కట్టి ఉండవచ్చు, లేదా చోళరాజులు కాకతీయ రాజులు వాళ్ళ యొక్క సౌందర్య వాళ్ళ సంపదను అనుసరించి వాళ్ళు దేవాలయాలు ఏర్పాటు చేయవచ్చు. కానీ శ్రీరంగడు మాత్రం ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆ శ్రీరంగ క్షేత్రంలో ఊరేగింపు జరుగుతుంది. ఆ ఊరేగింపు జరుగుతున్నప్పుడు గజబలము కలిగినటువంటి ఈ బలిచక్రవర్తి పుత్రుడు ఆ క్షేత్రంలో ఊరేగింపు మధ్యలో అనేక మందిని నెట్టుకుంటూ తోసుకుంటూ ముందుకు పరుగు పెడుతున్నారు. పరుగు పెడుతుంటే తితిక్షుడు అనే పేరు కలిగినటువంటి ఒకనొక బ్రాహ్మణుడు ఉన్నాడు. గొప్ప తపస్యాలి. అతడేమి ముని కాదు, ఋషి కాదు, తపస్యాలి, సాధారణ బ్రాహ్మణుడు, నిత్య అనుష్ఠాన పరుడు. అతడికి తగిలింది ఈ గజబలము కలిగిన వాడి యొక్క భుజము, కింద పడిపోయాడు. ఆ సంరంభంలో అనేక మంది ఆ ఊరేగింపులు అతన్ని తొక్కేశారు. అని దుర్మార్గుడా, నీ భుజబలంతో ఈ పని చేశావు గనుక, ఏనుగు బలం కలిగిన వాణ్ణి అనే గర్వంతో ఉన్నావు గనుక నీవు ఏనుగై పడి ఉంటావు కాక అని శపించాడు ఆ బ్రాహ్మణుడు. ఆ శాపవశం చేత ఏమయ్యాడండి అతడు? ఏనుగుగా మారాడు. ఇప్పుడు ఆ కువలయాపీఠం వచ్చింది. ఆ కువలయాపీఠమునకు మోక్షాన్ని కల్పించారు. అక్కడి నుంచి లోపల ప్రవేశిస్తే ఎంతమంది ఉన్నారయ్యా అంటే 5 మహాబలశాలులైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళది కూడా గజబలము అని చెప్పారండి. ఈ కువలయాపీఠము ఎంత బలం కలిగి ఉన్నదో 5 కూడా చాణూరుడు, ముష్టికుడు, ఉశలుడు, తోషలుడు, క్రౌంచుడు అనే పేర్లు కలిగినటువంటి వాళ్ళు 5. అందులో కేవలం దర్శనం కోసమే కదా రమ్మనమని చెప్పింది కంసుడు, అవునా కాదా అండి? కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు? ఆ క్రీడా రంగములో వాళ్ళిద్దరినీ అడుగు పెట్టించాడటండి. చాణూరు ముష్టికులు 2 ఉన్నారు. ఇక్కడ చెబుతున్నాడు నారదుల వారు, చాలా దివ్యంగా అందంగా చెప్పారండి. ఆ చాణూరుడు అనేటువంటి వాడిని చూసి కృష్ణ పరమాత్మ భయపడ్డారట. విత్వలయా చిత్త దుఃఖభాగినం ఒక్క మాట మాట్లాడారట కృష్ణ పరమాత్మ చాణూరుణ్ణి చూసి. మాతుకృతయా తథా శిశూనామయ యోద్ధున్న కామయతే. నేను చాలా చిన్న పిల్లవాడినయ్యా. పైగా ఎంత చిన్న పిల్లవాడట? తల్లి చాటు పిల్లవాడట. మూలంలో చెప్పబడినాయి ఎంత మధురమైన శ్లోకాలు. నేను తల్లి చాటు పిల్లవాడిని. నువ్వు చూడబోతే ఎంతున్నావు, పర్వతం అంత ఉన్నావు. నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తోందయ్యా. ఎవరి మాట మాట్లాడేది? కృష్ణ పరమాత్మ. వాడేమైనా తెలివి తక్కువ వాడు అంటే ఆ చాణూరుడు. వాడు ఏం చేశాక మోకాళ్ళ మీద కృష్ణ పరమాత్మ ఎదురుకుండా కూర్చున్నట్ట. అంత ఎత్తున్నవాడు కూడా వీడితో మాట్లాడాలి అంటే ఏం చేయాలి? వీడు ఎంతున్నాడు భూమి మీద, వాడెంతున్నాడు. ఆ కారణం చేత మోకాళ్ళ మీద కూర్చుని కృష్ణ పరమాత్మతో చెబుతున్నట్ట. మయాజ్ఞేయసే కృతం ఆజన్మ సిద్ధాన్ని సర్వై రాక్షసాని సంహత్తు యోగా కృపయా పరమాత్మ. ఓ పరమాత్మ, నీవు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది రాక్షసులను చంపావో నా దగ్గర జాబితా ఉంది. ఎవరి మాట చెప్పింది? చాణూరు. ఎవరెవరిని చంపావో నా దగ్గర లిస్ట్ ఉందయ్యా మొత్తం అంతా. అంతేకాదు నీ చేతిలోనే నా మరణం కూడా రాసిపెట్టి ఉన్నది అని నాకు తెలుసు. అదే నాకు ఆనందం. ఒకవేళ నీవు సంహరించకపోతే, నిన్ను నేను సంహరించలేదు కనుక నన్ను సంహరించేవాడు ఎవరు?
కంసుడు. అతడి చేతిలో సంహరింపబడడం కన్నా నీ చేతిలో సంహరింపబడడం నాకు శ్రేయస్కరమైనటువంటి విషయం. తనకు తానుగా కూడా భగవంతుని చేతనే నిర్వాణమును పొందాలి, నిర్యాణమును రెండూ పొందాలి. అదే కోరుకున్నాడండి ఆ చాణూరుడు. ముష్టికునితో బలరాముడు, చాణూరునితో కృష్ణుడు. ఆ ఇద్దరు మల్లయోధులు ఒకేసారి నిలబడ్డారు క్రీడారంగంలో. వీరిద్దరూ ఒకేసారి ప్రవేశించారు. సంభాషణ మాత్రం ఎవరెవరికి జరుగుతోంది? కృష్ణ పరమాత్మకు చాణూరునకే. కేవలం దృశ్యమాత్రంగా నిలబడిన వాడెవరి అంటే బలరాముడు. ఎందుకట్లా నిలబడ్డాడు అంటే కృష్ణం చేతయతే తథాచేష్టిత రామం అని చెప్పారు. కృష్ణుడు ఏం చేస్తాడో చూస్తున్నట్ట. వాడు ఏం చేస్తే ఆ పని చేయడం కోసం వీడు సిద్ధంగా చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు. ఎవరు? ఆ బలరాముడు. ఇదిగో కృష్ణ ఈ పని చేశాడు కదా, నేను కూడా అదే పని చేద్దాను. కనుక ఇప్పుడు ఆ చాణూరుడు ఏమడుగుతున్నాడు? నువ్వు చేసేదేదో తొందరగా చేయవయ్యా, అయిపోతుంది, నేను మరణించడానికి సిద్ధపడే దీంట్లో నిలబడ్డా. నువ్వు ఒకవేళ నేను నిలబడను అంటే నన్ను సంహరించేవారెవ్వరు? కంసుడు సంహరిస్తాడు. అతడి చేతిలో సంహరింపబడడం కన్నా ఎవరి చేతిలో సంహరింపబడాలి? నీ చేతిలో సంహరింపబడాలి. ఇప్పటికీ ఎంతమంది రక్కసులు నీ చేత సంహరింపబడి వాళ్ళ స్వస్థత స్థితిని చేరుకు. వారికి కలిగిన శాపములన్నీ ఏమైపోయినాయండి? విమోచనాన్ని పొందింది. ఆ కారణం చేత నాకు కూడా అటువంటి స్థితి కలుగుతుందయ్యా, నీవు చేయవలసిన పని చేయమంటే కృష్ణ పరమాత్మ ఏమన్నారటండి? ఏమయ్యా, ఇట్లా ఒక్కసారిగా నిన్ను సంహరించాననుకో, మనిద్దరం ఏదో యుద్ధం చేస్తామని, ఆ యుద్ధాన్ని ప్రదర్శనగా వచ్చి దర్శిద్దామని అనేక మంది ఆశపడి వచ్చారు. ఉన్నట్టుండి ఇప్పటికిప్పుడు నేను సంహరించాననుకో, మనం చేసే యుద్ధ వైశక్యాన్ని దర్శించడానికి వచ్చిన వాళ్ళందరూ హతాశులు అవుతారు. అయ్యో ఇంతేనా, అయిపోయింది, వెంటనే సంహరించేశాడా అని అనుకుంటారు. కనుక వాళ్ళ ఆనందం కోసమైనా కాసేపు మనం ఆడుకుందామయ్యా. ఏమి ఆలోచన అండి భగవంతుడు. ఏదో సరదాగా చెప్పలేదు ఈ మాట. ఆ పరమాత్మ యొక్క దివ్యత్వాన్ని వాళ్ళు తెలుసుకుని, ఆ దివ్యత్వాన్ని అనుసరించి వాళ్ళ హృదయములు కూడా ఎవరి వద్దకు చేరుకోవాలి? పరమాత్మ వద్దకే చేరుకోవాలి. ఒక గారడీవాడు వీధి మీద ఒక ప్రదర్శన ఏర్పాటు చేసి అవి చేసి ఇవి చేసి చిట్ట చివరికి నేను వెంకటేశ్వర స్వామి కొబ్బరికాయ కొట్టాలి, ఈ తావీదు ఇస్తా, ఇంత కట్టండి అని చెబితే ఆ తాయెత్తు కోసం ఎగబడి మొత్తం అందరూ డబ్బులు కడతారు, తీసుకుంటారు. వీటన్నిటికన్నా ముందు ఏం చేస్తాడు? ఆ పావులను తీసుకొస్తాడు, ఆడిస్తాడు. ఇదేదో మాయ చేస్తున్నానంటాడు, అదేదో మాయ చేస్తున్నానంటాడు. ఇవన్నీ చూస్తూ నిలబడి చిట్ట చివరికి వాడు ఏం చెబితే అది వినటానికి వీడు సిద్ధపడతాడు, చూడడానికి వచ్చినవాడు. అలాగే జగత్తు అనేటువంటి ఆ గ్రామంలో సాక్షాత్తు ఆ భగవంతుడు గారడీవాడై ఈ జగత్తులో ఉన్న వాళ్ళందరికీ అనేకములైనటువంటి లీలలు ప్రదర్శిస్తున్నాడు. దేనికోసం? వాళ్ళనందరినీ తన వైపుకు తిప్పుకోవాలి. కేవలం వాళ్ళ దృష్టి భగవంతుని యందు మాత్రమే ఉండాలి. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత వీడెవ్వడో మాయల మరాఠీ అనేటువంటి భావన కాకుండా సాక్షాత్తు పరాత్పరుడు అనేటువంటి భావన పొందాలి. ఆ భావన ఎప్పుడైతే కలుగుతుందో వదిలిపెట్టకుండా తిరుగుతూ ఉంటాడు, అనుసరిస్తూనే ఉంటాడు. సాధారణమైన మానవులకు ఉండేటువంటి గొప్పతనాలన్నీ ఎప్పటితో నశిస్తాయి, ఆ శరీరం పోయినప్పుడు పోతాయి. కానీ భగవంతుని వద్ద ఉండేటువంటి చైతన్యతత్వం ఎప్పటికీ ఉండేటువంటిది. కనుక మనం పొందవలసింది కూడా శాశ్వతమైన చైతన్యతత్వాన్నే కానీ అశాశ్వతమైనటువంటిది, కొద్ది కాలం ఉండి కొద్ది కాలంలో పోయేటువంటిది కాదు కదా. మఖలో పుట్టి పుబ్బలో నశించేది కోరరాదు అని పెద్దల మాట. ఆ కారణం చేత తన వైపుకు వారిని తిప్పుకోవాలి కనుక